వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్యా సంస్థల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ పాలిటిక్స్ లో ఉంటాయా? డబ్బులు కడితే చాలు ర్యాంకుతో పని లేకుండా సీట్లు ఇచ్చేసినట్లే. కేంద్ర మంత్రి పదవుల్లోనూ మేనేజ్మెంట్ కోటా ఉంటుందని కామెంట్ చేశారు ఓ ఎంపీ. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టార్గెట్ గా వైసీపీ అరకు ఎంపీ గుమ్మడి తనుజారాణి చేసిన ఈ పొలిటికల్ పంచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ జగన్ పై పెమ్మసాని చేసిన కామెంట్స్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఎంపీ తనుజారాణి. ఇంతకీ ఏంటి ఆ మేనేజ్మెంట్ కోటా స్టోరీ? తనుజారాణి చేసిన పంచ్ డైలాగ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఏపీ పాలిటిక్స్ లో ప్రతిరోజు సరికొత్త పాయింట్ తో వైసీపీ బర్నింగ్ పాయింట్ లో ఉంటుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ వైసీపీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మీరు చెప్పింది ఇందులో దాదాపు దానికి 7 రోడ్లు కావాలి. వైజాగ్ నుంచి దాదాపు 5 రోడ్ల వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 2 రోడ్లు కావాలి. మీరు అన్నట్టు ఈ రోజున వైజాగ్ ఎయిర్పోర్టు సిటీకి దగ్గరలో ఉంది. ఫాస్ట్ గా వెళ్లి రాగలుగుతారు. ఇది వాస్తవమే. కానీ భవిష్యత్తు దృష్ట్యా దూర ప్రాంతంలో కావాలి. ఇదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు ఉండింది కదా, రోడ్లు వేయొచ్చు కదా. ఒక్క రోడ్డు అన్న వేసారా? ఎయిర్పోర్ట్కి అన్నీ చేశానంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు రోడ్లు వేయలేదని అంటున్నారు కదా. మరి మీరేం చేశారు 5 సంవత్సరాల్లో? ఒక్క రోడ్డు వేయలేదు. మేము వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఒక 5 రోడ్లు వేసాం. ఇంకా 2 రోడ్లు వేయాలి. ఆ 2 రోడ్లు కూడా వేస్తారు. వైజాగ్ ప్రాంతంలో ఉన్న ప్రజలకి కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది కొన్ని రోజులు. ఎందుకంటే ఇది గంటన్నర ప్రయాణం అయినప్పటికీ ఈరోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా ఇట్లనే అన్నారు. ఈ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఎంత ఎకో సిస్టమ్ బిల్డ్ అయిపోయిందో చూడండి మీరు. ట్రాఫిక్ పట్టనటువంటి పరిస్థితి. ఇది కూడా 1-2 సంవత్సరాలు అవన్నీ జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాంత రామ్మోహన్ నాయుడు గారు కానీ, భరత్ గారు కానీ, లోకల్ ఎంపీస్ కానీ వీళ్ళందరికీ కూడా వీటి మీద పూర్తి అవగాహన ఉంది. వాళ్ళందరూ కూడా ఇవన్నీ చేస్తారు. ప్రజలు అర్థం చేసుకోవాలి, అభివృద్ధిని అర్థం చేసుకోవాలి, చిన్న కష్టాలు ఉంటాయనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దీంతో పెమ్మసానికి గట్టి కౌంటర్ ఇచ్చే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు అరకు ఎంపీ గుమ్మడి తనుజారాణి. పెమ్మసాని మంత్రి పదవిపై ఆమె వేసిన సెటైర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పెమ్మసాని మంత్రి పదవి ఆయన కష్టపడి సంపాదించుకున్నది కాదని, కేవలం డబ్బు పలుకుబడితో మేనేజ్మెంట్ కోటాలో కొనుక్కున్న పదవి అంటూ పరోక్షంగా చురకలు అంటించారు. డబ్బులుంటే ఎవరైనా మేనేజ్మెంట్ కోటాలో మంత్రి అయిపోవచ్చంటూ పెమ్మసాని పొలిటికల్ ఇమేజ్ పై డైరెక్ట్ అటాక్ చేశారు తనుజారాణి. సరిగ్గా ఇక్కడే తనుజారాణి డోస్ మరింత పెంచారు. మేనేజ్మెంట్ కోటాలో కేంద్ర మంత్రి అయిన వ్యక్తికి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మాస్ లీడర్ వైఎస్ జగన్ గురించి మాట్లాడే స్థాయి, అర్హత ఏమాత్రం లేవు అంటూ తేల్చి చెప్పారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తులు ప్రజాబలంతో పైకొచ్చిన నాయకుడిని విమర్శించడం ఏంటంటూ పెమ్మసానిని ఒక ఆట ఆడుకున్నారు తనుజారాణి. జగన్ గురించి ఇంకోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదంటూ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. అయితే కేంద్ర మంత్రి వారికి తెలియని విషయం ఏంటంటే, ఆ రోజు మీరు ఏదైతే 2019న శంకుస్థాపన చేశారు, మా ముఖ్యమంత్రి వర్యులు శంకుస్థాపన చేశారన్నారో, అది ఆ శంకుస్థాపన చేసింది దిబ్బలపాలెంలో. ఈ రోజుకి ఆ శంకుస్థాపన చేసింది అలానే ఉంది. అయితే 2019లో భోగాపురానికి చేశానని మీరు చెప్పారో, అదే సమయంలో నెల్లూరులో కూడా మీరు చేశారు, శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మీ సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా చేశారు. నెల్లూరు చేపల పులుసు నెదర్లాండ్స్కి తీసుకుపోతా ఉన్నారు. కుప్పంలో కూరగాయలు ఎక్కడికి సింగపూర్ తీసుకుని పోదాం అన్నారు. కానీ ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఈ క్రెడిట్స్ తీసుకొని ఆ 2 ఎయిర్పోర్ట్ల సంగతే మర్చిపోయాను. మీకు ఎట్లాంటి డిస్కషన్ కావాలన్నా కేంద్రంలో ఉన్నది మీరే, స్టేట్లో ఉన్నది మీరే. పార్లమెంట్లో ఒక నోటీస్ పంపించండి, డిస్కషన్కి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని డిస్కషన్కి రండి సవాల్ విసురుతున్నారు. ఈరోజు మేము సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు పార్లమెంట్లో చర్చకి రండి. మేము విత్ డాక్యుమెంట్స్, విత్ అన్ని ప్రూఫ్స్తో మేము ముందు పెడతాం. అప్పుడు మీరు ప్రజలే నిజాన్ని తెలుసుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఏవియేషన్ మినిస్టర్ గారైన రామ్మోహన్ నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ఎంత మట్టుకు అయ్యాయి అని చెప్పి వెళ్ళి చూసిన తర్వాత 86% కంప్లీట్ అయిపోయింది అని చెప్పి అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది.
మీ మంత్రులే చేశామంటారు, మీ మంత్రులే గత ప్రభుత్వం చేసింది అని అంటారు. ఇందులో మీరు ఒక క్లారిటీకి మీరు రావాలి అని చెప్పి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తాం. చూసారుగా ఎంపీ తనుజారాణి ఫైర్ బ్రాండ్ స్పీచ్. నిన్నటి దాకా పాలిటిక్స్ లో ఎన్నో విమర్శలు, ఆరోపణలు చూసాం. కానీ ఈ మేనేజ్మెంట్ కోట మంత్రి డైలాగ్ మాత్రం ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వివాదాలు, విమర్శలకు దూరంగా తనుజారాణి ఎందుకింత రెచ్చిపోయారు? డైరెక్ట్ గా కేంద్ర మంత్రి పైనే విమర్శలు చేయడం, అది కూడా పదవి మేనేజ్మెంట్ సీటు అనే చేసిన కామెంట్స్ చేయడం తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీశాయి. అయితే ఎంపీ తనుజారాణి చేసిన కామెంట్స్ వెనుక ఉండి ఆడిస్తున్న డ్రామా అంటూ కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారట. కమ్యూనిటీ పాలిటిక్స్ నుంచి కోటా పాలిటిక్స్ వరకు ఏపీ పాలిటిక్స్ చేరాయి. ఏది ఏమైనా మరి వైసీపీ ఎంపీ చేసిన ఈ డైరెక్ట్ అటాక్ కు కేంద్ర మంత్రి పెమ్మసాని ఎలా రియాక్ట్ అవుతారు? తన పదవిని మేనేజ్మెంట్ కోటాతో పోల్చడంపై టీడీపీ శ్రేణులు ఏ రేంజ్ లో కౌంటర్ ఇస్తాయి? రాబోయే రోజుల్లో ఈ కోటా పాలిటిక్స్ ఇంకెంత మంటలు రేపుతుందో చూడాలి.